పల్నాడు జిల్లా నరసరావుపేట కేసనపల్లి గ్రామం నందు ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు 18వ రాష్ట్ర స్థాయి జూనియర్ సబ్ జూనియర్ ఫ్లోర్ బాల్ అండ్ 14 అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఇవన్నీ జరిగితే మనం ఈ సమ్మర్లో నేషనల్ స్థాయి ఫ్లోర్ బాల్ ఛాంపియన్షిప్ ఇక్కడ చేయాలని వాళ్ళ ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గేమ్ని అరేంజ్ చేసినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర అనేది నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది. మరి కార్యక్రమానికి కాలేజీ యాజమాన్యం కూడా ఒప్పుకుంది కాబట్టి మరి ముఖ్యమంత్రిగా దానికి విశిష్ట అతిథిగా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విశేషం. నరసరావుపేట అసెంబ్లీకి మణిహారం లాంటిది. తప్పనిసరిగా ఈ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా దూరం నుంచి క్రీడలకు రావడం, మీ తల్లిదండ్రులు నాకు పంపించడం చాలా గొప్ప విశేషం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి దానికి చైర్మన్ గారైన డాక్టర్ నాగోత్ ప్రకాష్ గారికి, వారి సత్యమణి గారికి, అదేవిధంగా మేమల్పల్లి నరసయ్య గారికి, డబ్ల్యూ విజయ్ కుమార్ గారికి, మరి రాష్ట్ర ఫ్లోర్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గారికి, జిల్లా చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ క్యాంపస్లో ఈ స్టేడియం చూసిన తర్వాత నేను ఎంత కష్టపడ్డాను ఈ లెవెల్లో తీసుకురావడం అంటే నరసరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఇటువంటి ఇది ఒక క్రీడా ప్రాంగణం ఉండటం అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాం మేము అందరం కూడా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళి ఫ్లోర్ బాల్ ఛాంపియన్షిప్ అనేది ఒక క్రీడ ఉంది, దీన్ని అప్గ్రేడ్ చేయాలి, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. అదేవిధంగా మా స్టేట్ చైర్మన్ గారు చెప్పినట్టు 100 కోట్ల స్కామ్ అనేది గత గవర్నమెంట్లో చాలా చిన్నది, కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది. అటువంటి జరగకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మరి ప్రతి పిల్లవాడు కూడా బాగా తినాలి, చదువుకోవాలి, బాగా ఆటలాడాలి. మంచి ఆటలాడినప్పుడు శారీరక దారిద్ర్యం పెరుగుద్ది, మానసికంగా కూడా బాగుంటుంది. మీరు అవునా కదమ్మా? బాగా రన్నింగ్ చేసామంటే శరీరం బాగుంటుంది. ఫిజికల్గా మీరు గట్టిగా ఉంటే మానసికంగా కూడా బాగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ అటాక్ చేయడానికి కూడా మనకి పట్టుదల ధైర్యం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి. మరి మీరందరూ కూడా మన చాలా రోజులు ప్రయాణం చేస్తారు. వాళ్ళు త్వరగా ఆటలు ముగించుకొని కొంచెం బాగా భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. మరి చాలామంది నిద్రావస్థలో ఉన్నట్టు కనపడుతున్నారు పిల్లలు. ఏమా నిద్ర వస్తుందా? అందుకని అందరూ కూడా ఆటలు బాగా ఆడండి. అందరూ కూడా మంచి మంచి ప్రైజులు సంపాదించుకోండి. ఎవరైతే క్రీడల్లో ముందుంటారో వాళ్ళు మానసికంగా బాగుంటారు, వాళ్ళు రేపు చదువులు కూడా రాణిస్తారు. అవునే కదా? బాగా ఆటలాడేవాళ్ళే చదువులు కూడా రాణిస్తారు. నాకు తెలుస్తుంది. మేమందరూ కూడా అక్కడ ఆడేవాళ్ళు చిన్నప్పుడు. అదే మానసికంగా శారీరకంగా ధైర్యం ఉంటాం మనం. అందువల్ల ప్రతిదీ సాధించగలం అనేది మనకి మనసులో ఏర్పడుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మంచి క్రీడాకారులు రేపు ఐఏఎస్ కానీ ఐపీఎస్ చూడండి, ఐపీఎస్ వాళ్ళందరూ కూడా మంచి మంచి క్రీడాకారులు, ఎస్పీలు కానీ వీళ్ళందరూ కానీ. అవునే కదా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచి మంచి క్రీడాకారులు. ఆ విధంగా మీరు డెవలప్ అవ్వాలి. రాబోయే కాలంలో మీరు అందరూ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కూల్లో మేము వచ్చి ఆటలాడాము, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, నేను ఎస్పీని అయ్యాను, ఒక డాక్టర్ అయ్యాను. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో ఫ్యూచర్లో కూడా మీరు మర్చిపోవద్దు. నరసరావుపేట మర్చిపోతారా? అది మర్చిపోవద్దు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మనకి ఇంత ఏర్పాటు చేసినందుకు చైర్మన్ గారికి, వాళ్ళ మేనేజ్మెంట్కి, అదేవిధంగా మరి ఫ్లోర్ బాల్ అసోసియేషన్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వారికి స్వాగతం తెలుపుతాము. కార్యక్రమాన్ని Bueno,